అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న డయోరియా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇక కాట్రానికి ఒక మండలం పల్లంకూర పంచాయతీ పరిధిలోని తమ్మయ్య చెరువు ప్రాంతంలో వాంతులు, విరోచనాలు, విష జ్వరాలతో 18 మందికి అస్వస్థతకు గురయ్యారు. ఇక బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారికి డయోరియా లక్షణాలు ఉన్నా ఇంకా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. ఇక బాధితులు రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్టు వెల్లడించారు. ఇక మరోవైపు వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి అందరి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కాగా పంచాయతీ సిబ్బంది గ్రామంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. అయితే గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గోతుల్లో నుంచి తాగునీటిని పట్టుకుంటున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి. నేను పల్లంకూరు మెడికల్ ఆఫీసర్ అండి. నా పేరు స్వాతి అండి. నేను నిన్న సర్వే చేస్తుండగా మా వాళ్ళు ఫీవర్ సర్వే చేస్తున్నారండి. ఆ ఫీవర్ సర్వేలో చేస్తుండగా వాళ్ళకి డయేరియా కేసులు తగిలాయని చెప్పారు. వీళ్ళు తిరిగితే తెలిసింది అందరూ మేము పలానా రోజున సోమవారం రోజున ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుండి అందరికీ మోషన్స్, వామిటింగ్స్ ఇలా పట్టుకున్నాయండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ మా స్టాఫ్ని కూడా వాటర్ టెస్ట్ చేయమని చెప్పాను. అలాగే బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయండి, ఇది డయేరియానా లేకపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిసా అనేవి ఇవన్నీ నిర్ధారణ చేయించడానికి మనం శాంపిల్స్ పైకి పంపిద్దాము. కాబట్టి మీరు ఇవన్నీ చేసుకోండి, అలాగే డ్రగ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి నేను ఫీల్డ్లో ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు బాగానే ఉన్నారండి వాళ్ళు. ప్రజెంట్ ఈరోజు సాయంత్రం. నా పేరు మాధవి అండి. మా తమ్మయ్య చెరువు గ్రామం పల్లంకూరు. మా ఊర్లో అసలు తాగునీటి సరఫరా సరిగ్గా లేదండి. చాలా అడుగులు, 4 అడుగుల లోతుల్లో అయితేనే కానీ తాగునీరు ఉండట్లేదు. అది పైప్ లైన్ ప్రాబ్లం. పైకి వేసుకుంటే ట్యాపులు రావండి. గొయ్యలు తవ్వుకుని దాంట్లో తీసుకుని అలా తోడుకుని తాగుతున్నామండి. ఆ కుళాయి నీళ్ళు కూడా వచ్చే వాటర్ కూడా పచ్చగా వస్తాయండి. ఎప్పుడు బ్లీచింగ్ కూడా ఉండదు, అలా పచ్చగా వస్తాయి. అలాగే పట్టుకుంటాం, కాసుకుని అయ్యే తాగుతున్నామండి. ప్రాబ్లం వల్ల ఇప్పుడు డయేరియా ఇలాంటివి వాతావరణానికి, ఆ వాటర్కి డయేరియా ఇలాంటివి కూడా మా గ్రామంలో చాలా మందికి ఉన్నాయండి. 4 ఉన్నాయండి. మా ఇంట్లో వాళ్ళే 4 ఎఫెక్ట్ అయ్యారండి దీనివల్ల. మేము ఎన్నోసార్లు చెప్పామండి, గ్రామానికి ఒక డ్రైనేజీ లేదండి, ఒక చెత్త వేసుకోవడానికి ఒక చెత్త బండి రాదు, ఏమీ